ప్రొడ్యూసర్ దొరకాలని ప్రతిరోజు తపన పడుతూ ఉంటాడు కదా, అలాంటి వాడికి నిజంగా దెయ్యాలతో సినిమా తీసినా కూడా తీయడానికి రెడీ, ఒక డైరెక్టర్ రెడీ అవుతాడు. ఆడికి కష్టం చూపించాడు, కృష్ణానగర్ కష్టాలు, టీకి కూడా డబ్బులు లేని కష్టాలన్నీ చూపించాడు. ఫస్ట్ పార్ట్ 1 ఆ లైన్ అనేది బాగుంది. ఇంకా సెకండ్ ఇంటర్వెల్ దించి ఆ ఫస్ట్ పార్ట్లో రావు రమేష్ ఆ పగ ఎలా తీర్చుకుంటాడు కొడుకు రూపంలో అనేది అది ఆ లైన్ చూపించాడు. కానీ ఓవరాల్గా చెప్పుకునేది ఏంటంటే సత్య గారి క్యారెక్టర్ ఇందులో విపరీతమైన కామెడీ అయింది. అసలు ఆయన కామెడీ టైమింగ్ ఒక 20 నిమిషాలు అయితే మాత్రం, సినిమా మొత్తానికి ఒక 20 నిమిషాలు అయితే మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటారు చెప్పాలంటే. మిగతాదంతా కూడా ల్యాగ్ అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారికి మీరు బీభత్సమైన ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఈ సినిమాలో దెయ్యాలకి ఆత్మలకి కూడా చిరంజీవి గారు అంటే పిచ్చి. అంటే వాడు టీవీలో ఆ దెయ్యాలు అబ్బని తీయని దెబ్బ అనే పాట పెట్టుకుని వినకపోతే ఆ ఆత్మలకి నిద్ర పట్టదు అనమాట. అంత బీభత్సమైన చిరంజీవి గారు. మీకు దెయ్యాలు అంటే మేము చచ్చిపోయినా కూడా మీకు ఆత్మలు అయ్యి మీ సినిమాలు చూస్తాం. ఏమేశారండి చిరంజీవి గారు? అది చిరంజీవి గారికి వేసారని మెన్షన్ చేయలేదు, అది చిరంజీవి గారికి తగలదు చెప్పాలంటే. సో చిరంజీవి గారికి అందరూ అభిమానులే. చిరంజీవి ప్రతి స్టేజ్ ఎక్కిన ప్రతి ఒక్కరు మైక్ పట్టుకుని చిరంజీవి గారు మేము పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం, ఆయన చూస్తూనే ఎదిగామని చెప్పి ఒక డైలాగులు కొడతారు. అవి కాదు, ఆయన ఆచరించి ఆయన పడిన కష్టాన్ని, ఆయన ఎంత డెడికేషన్గా ఉంటారో. ఇప్పుడు ఆయన పక్కన మేము అందరం కూడా ముసలోళ్ళలాగా ఉంటాం, ఆయన ఇంకా ఎంగ్లాగా ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఎలా ఉందో చూస్తున్నారు కదా. సో అవన్నీ పక్కన పెడితే సినిమా గురించి మాట్లాడదాం. చిరంజీవి గారికి దెయ్యాలు కూడా అభిమానులు ఉన్నారని చెప్పా. సో సినిమా అయితే మాత్రం నెక్స్ట్ పార్ట్ 3 వస్తే కనుక ఇలా కాదు, ఇంకొంచెం ఎఫెక్ట్ ఉంటే బాగుండని నాకు అనిపించింది. హర్రర్ అదే చెప్తున్నా కదా, దెయ్యాన్ని పగలు చూస్తే లైటింగ్ వేసి 4 లైట్లు వేసి దెయ్యం చూపిస్తే భయపడతాం, నిజమైన దెయ్యం వచ్చినా భయపడం. సో అదే జరిగింది అనమాట. ఎందుకంటే సినిమా షూటింగ్లో ఇంకో షూటింగ్ జరుగుతూ ఉంటుంది సినిమాలో. సో అక్కడ జూనియర్ ఆర్టిస్ట్లో వాడేస్తుంటారు 4 దెయ్యాలని కూడా. పార్ట్ 1 బాగుంది, అదే ఎవరి గ్రీన్. అలాగే అంజలి గారు అంటే తన క్యారెక్టర్ వరకు తను న్యాయం చేసింది. సో సునీల్ గారు అండ్ శకలక్ శంకరు, సత్య గారు వీళ్ళందరూ కూడా ఎంతవరకు కావాలి, ముక్క అవినాష్ వీళ్ళందరూ ఎంతవరకు కావాలో అంతవరకు చేశారు. కానీ పార్ట్ అంటే అంతకుముందు ఫస్ట్ సినిమాలో ఉన్నంత కామెడీ కూడా తగ్గిందని అనుకుంటున్నాను. ఎందుకంటే అందులో విపరీతమైన నవ్వుకుంటాం. ఎందుకంటే చిన్న లైన్ వచ్చినా కూడా వీళ్ళు మామూలుగా భయపడితేనే మనకి నవ్వు వస్తుంది. ఇందులో వాళ్ళు ఎంత పడి కింద మీద దుల్లినా కూడా మనకి ఆ ఫన్ అనేది జనరేట్ అవ్వలేదు. దిల్ రాజు గారు చిన్న పాత్ర, అది ఏం కాదు. సినిమా అవకాశాలు వచ్చినోడు బాగా అంటే అరే సినిమాలో మీరు చేస్తే కనుక మేము డబ్బులు ఇస్తాం కానీ డబ్బులు మోసపోవద్దు అనేది క్లియర్ కట్గా చూపించారు అనమాట. సినిమాలో చేస్తే మీ దగ్గర మేము తీసుకోము, మేమే మీకు ఇస్తాం అనేది క్లియర్ కట్గా చూపించారు. దిల్ రాజు రేటింగ్ 3 ఇస్తాను. సాయంత్రం సినిమా ఆయన పెద్ద అది అసలు వచ్చి వెళ్ళిపోయినట్టు కూడా ఉంది, అంతే. ఎక్కడ ఉన్నాడు? మళ్ళీ వచ్చింది, కాకపోతే భయపెట్టియలేదు. నార్మల్ కొద్దిగా హర్రర్ సీన్స్ అనేవి ఉండే, హెవీగా అయితే అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొద్దిగా చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే సునీల్ గారు, సత్య గారు వీళ్ళు కామెడీ సీన్స్ అనేవి బాగా ఎంజాయ్ చేయించిండ్రు. ఇంకోటి అర్జున్ రెడ్డి సీన్ కూడా రీక్రియేట్ చేసి ఆడ అది మాదాపూర్ అనే సీన్స్ అనేవి మంచిగా అనిపించింది. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో ఇంకా కొద్దిగా సత్య గారిది ఇంకా బాగుంటుంది, ఇంకా కామెడీ ఉంటుంది అనుకోండి. అంటే ట్రైలర్ చూసి మంచి కామెడీగా ఎంజాయ్ చేస్తాంలే, ఒకవేళ హర్రర్ ఏమో అని అనుకోవడం. కాకపోతే కొద్దిగా అంత హెవీ అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొద్దిగా బాగుంది, ఇంకా సాంగ్స్ కూడా అంతే నార్మల్ అనిపించినవి. క్లైమాక్స్ కూడా అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. మళ్ళీ పార్ట్ 3 కన్నా సినిమా అయితే నార్మల్ ఉందన్న, అంత హెవీగా అయితే అనిపించలేదు. పార్ట్ 1 కొద్దిగా భయపెట్టించి కొద్దిగా ఇంకా భారీగా ఉండే, దీంట్లో అంత భయపెట్టించలేదు. స్టోరీ లైన్ ఏంటంటే ఆ బంగ్లాకి ఎందుకు పోతారు, ఆన్నే షూటింగ్ ఎందుకు చేస్తారు, ఎందుకు ఆన్నే ఉండాలనేది అయితే మనం చూస్తామన్నమాట. ఎందుకు అట్లా వాళ్ళు మొత్తం పూసుకొని ఉంటారు కదా, వాళ్ళు రియలా ఫేక్ అనేది కూడా మనం దానిలోకి థియేటర్కి వెళ్తే చూస్తామన్నమాట. సినిమా అయితే నార్మల్ ఉంది. టిల్లు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడైతే అదే టిల్లుకు పోతారు. తర్వాత ఇంకా సెకండ్ అంటే ఫ్యామిలీ స్టార్, థర్డ్ వచ్చేసి అదే చెప్తున్నా ఫ్యామిలీ స్టార్ తర్వాత ఇంక ఈ మూవీకి వెళ్తారు. అంటే ఫ్యామిలీ స్టార్ అంటే కొద్దిగా నార్మల్గా ఫ్యామిలీ వెళ్ళి చూస్తారు కదా, వాళ్ళు అయితే చూస్తారు. ఏందన్నా ఫ్యామిలీ స్టార్ని అంతా చేస్తున్నావు అంటే ఉంది. వచ్చింది ప్రేక్షకులకి మణిరత్నం గారి గీతాంజలి ఐడియా ఉంటుంది. కోనా వెంకట్ గారి గీతాంజలి అంటే కొద్దిగా కామెడీ జోనల్ అండ్ హర్రర్ కామెడీ మిక్స్ అయ్యి ప్రతి ఒక్క ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ చేసే విధానంగా ఈ గురువారం రోజు హర్రర్ ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చే సీన్స్తో పాటు అంజలి గారి క్యూట్ పర్ఫార్మెన్స్, శ్రీనివాస్ రెడ్డి గారి డైలాగ్ డెలివరీ, సునీల్ గారి కామెడీ, సత్య గారి
కామెడీ, సత్యన్ రాజేష్ గారు, శకలక శంకర్ గారు, ఆలీ గారు, ఇలా ఓవరాల్గా ప్యాడింగ్ అంతా చూస్తుంటే మన కోన వెంకట్ గారు ఒక మంచి స్క్రిప్ట్కి ఒక పెద్దపీట వేసే విధానంగా హర్రర్ జోనల్ వరకు వచ్చేసి 2 ప్రేతాత్మల యుద్ధం ప్రేక్షకులందరూ చూస్తానికి సిద్ధం అనే విధానంగా ఆసమ్ అనే ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా గీతాంజలి మళ్ళీ వచ్చింది. కానీ గీతాంజలి 2 అనుకోవచ్చు. ఆడియన్స్తో పాటు ఆల్ జోనల్ వాళ్ళకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఒక మంచి స్టఫ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ గీతాంజలి 2. అంటే బ్యాక్గ్రౌండ్, సో నెక్స్ట్ ఏంటంటే ఫోటోగ్రాఫ్, సో వీటితో పాటు ఫన్ ఎక్కువ రోలింగ్ అయింది. హర్రర్ అని మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఈ హర్రర్లోనే ఫన్ ఏ రకంగా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అయింది అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. దిల్ రాజు గారి క్యారెక్టర్ కాదు, ఆయన ప్లాట్ఫామే ప్రొడ్యూసరు. సమ్ ట్రయల్స్ చేసే వాళ్ళకి, అవకాశాలకి పెద్దపీట వేసేది దిల్ రాజు గారి వెంకటేశ్వర క్రియేషన్, అనిత గారి సమర్పించే బ్యానరు. బట్ రియల్గా చెప్పాలంటే కనుక టాలీవుడ్లో స్టఫ్ ఉన్న, కంటెంట్ ఉన్న కొత్త టీంకి దిల్ రాజు గారు చాలా ప్రోత్సహిస్తారు. ఆ రియల్ లైఫ్లో ఒక చిన్న స్క్రిప్ట్ కింద ప్లే చేశారు. సో దిల్ రాజు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నాకన్నా ఆడియన్స్కే బాగా తెలుసు కాబట్టి వాచబుల్ మూవీ.